గ్లోబల్ వార్మింగ్ అంటే వేడెక్కుతున్నటువంటి భూమండలం. ఈ వార్మింగ్ ఎందుకు అవుతుంది అంటే గాలిలో పేరుకుపోతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సైడ్ శాతం. CO2 తెలుసు కదా. వాట్ ఈస్ CO2? ఎవ్రీబడి నోస్, రైట్? అండ్ వై CO2 is getting accumulated in the air? Because we are burning fossil fuels to generate this power, electricity. We are burning coal, right, in all the thermal power plants, and automatically oxides of carbon, particularly carbon, nitrogen and sulfur, they get released and they are getting accumulated in the atmosphere. The greater the temperature trap. Okay, the more the CO2 in the atmosphere, the greater the temperature trap. That is, global average temperatures are directly proportional to the percentage of CO2 in the air. In addition to that, we are using petrol, diesel, kerosene, we are burning natural gas. So many things are happening. We are destroying the forests and our lifestyle, all of us. I'm not blaming the poor, particularly the rich in every country. Don't blame America or Europe alone. There is an America in India also, in every city, right? The rich, the careless, they don't bother about anything. అట్లాగే కార్కి ఏం కావాలి? పెట్రోల్ కావాలి, అవునా? అది పొద్దున కూడా కాకుండా రోజుల్లో ఏం చేస్తుంది? కాలుష్యం, అవునా? ఈ కాలుష్యంలో కార్బన్ డైఆక్సైడ్ అనే పదార్థం ఉంటుంది, అవునా కదా? ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతే వాతావరణంలో దానివల్ల టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. అట్లాగే అన్ని చోట్ల కార్లు ఎక్కువయ్యాయా లేదా? ఎక్కువయ్యాయి కదా. ఏం చేయాలి కాలుష్యం తగ్గించుకోవాలంటే? ఇది కాలుష్యం పెరుగుతున్నది, తగ్గించాలి. దీనికి మనం టెక్నాలజీ వాడగలమా? వాడలేము. ఆ టెక్నాలజీ వాడినా కొంచెమే తగ్గుతుంది, ఎక్కువ తగ్గదు. మనం ఏం చేయాలంటే డీజిల్ తగ్గించాలి. మన వాడే శక్తిని మనం తగ్గించుకోవాలి. కానీ ఎవరైతే ఎక్కువ వాడుతున్నాడో వాడికి ఎట్లా చెప్పగలం మనం? ఇదంత సులభమైన సమస్య కాదు. దీన్ని పీకకూడదు బయటికి, దీన్ని తొక్కకూడదు, విడిపోవాలి. అంటే కొంచెం ఆలోచించాలి. ఓకే, నేను చూపిస్తాను ఎట్లా చేయాలో. మనం ఇక్కడ ఆడామే ఒక ఆట తాడుతోటి, ఎట్లాగైతే ఒక వేరే రకమైన సొల్యూషన్ తీసుకొచ్చాం అట్లాంటి సొల్యూషన్ తీసుకురావాలి. కానీ ప్రజలు ఏం చేయాలో దాని గురించి చాలా గట్టిగా ఆలోచించాలి. దీని గురించి శక్తిని వాడటం మనం దాదాపు 60% తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ వాడుతున్నారో బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు తగ్గించుకోవాలి. వాళ్ళు
90% దాకా తగ్గించుకోవాలి. బొగ్గులు, పెట్రోలు, డీజిలు ఇవి అయిపోతున్నాయి. పెట్రోలు, డీజిలు ఇంకొక 50 ఏళ్లలో అయిపోతాయి. గ్యాస్ ఇంకొక 60 ఏళ్లలో అయిపోతున్నాయి ఈ వనరులు. బొగ్గు 100 సంవత్సరాలు కూడా ఉండదు. సూర్యుడి వైపు చూడాలి. కానీ ఈ టెక్నాలజీ, సోలార్ టెక్నాలజీస్ ఇంకా అంత మంచి టెక్నాలజీస్ లేవు. మంచి టెక్నాలజీస్ తీసుకురావాలి. కానీ ఎట్లా తీసుకురావాలో ఎవరికి సరిగ్గా తెలియదు. సో ఈ పార్లమెంట్లో నేను కోరుతున్నాను, దీని గురించి మీరు చర్చ చేసి ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లం అంతా నా పోటీ వాళ్ళు తయారు చేశారు, నా జనరేషన్ వాళ్ళు తయారు చేశారు. దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దీని పరిణామం మీ మీద పడుతుంది. అందుకని శక్తి గురించి బోల్డ్ యుద్ధాలు అవుతున్నాయి అన్ని చోట్ల. ఈ యుద్ధాల్ని రద్దు చేయాలంటే శక్తిని మనం సరిసమానంగా పంచుకోవాలి. ఈ గ్యాసును, ఆయిల్ను, బొగ్గు అయిపోతున్నాయి కాబట్టి మనం చివరికి ఏ శక్తి మీద ఆధారపడగలం? సోలార్. కానీ ఆ సోలార్ టెక్నాలజీసు ఇంతవరకు అవి పూర్తిగా సరిగ్గా తయారు చేయలేదు. అందుకని వాటిని మనం సరిగ్గా తయారు చేయాల్సి వస్తుంది. అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే ఆ సోలార్ టెక్నాలజీస్లో వాడే కొన్ని పదార్థాలు ఉన్నాయి, టెలూరియం ఇట్లాంటి పదార్థాలు ఉన్నాయి. ఆ పదార్థాలు ఇంకొక 20 ఏళ్లలో 25 ఏళ్లలో అయిపోతుంది. At the end of the parliament, they will come up with resolutions for their own communities, for the city, for the state, for the country and for the world. And we will hand it over to, on behalf of the adult world, children will hand it over to Professor Purushottam Reddy this afternoon. He will represent the adult world and asking the children, asking the adult world to take responsibility for their future and for the world. చర్చించవలసిన విషయాలు: మన అందరం బాలలం, అభివృద్ధి చెందే హక్కు మనందరిది. ప్రకృతి వైపరీత్యాల మన జీవితాలపై ప్రభావం. ఈ విషయాల గురించి చేద్దాం. తమ అభిప్రాయాలను సభకు తెలపండి. Problem. The drainages, people are throwing the plastics. The drainages are blocking and the manholes, and it's not purifying. I request to Adyaksha, the government, and check the water purified and come to my basti. Thank you. నా బస్తీ ప్రాబ్లం గురించి చెప్పదలుచుకున్నాను. మా బస్తీ పక్కనే శ్మశాన వాటిక ఉంది. దాని నుంచి వచ్చే పొగ మా బస్తీ ప్రజలకి చాలా హానికరంగా మారుతుంది. పొగ రాకుండా చేయాలని మంత్రి గారిని కోరుకుంటున్నాను. लड़की को भी पढ़ने का हक है और आगे बढ़ने का हक है. लड़कियों की कम उम्र में शादी नहीं कराना चाहिए. लड़कियों को गवर्नमेंट से सपोर्ट चाहिए और सिक्योरिटी भी चाहिए. लड़की लड़के से कंधा मिलाकर चलना चाहिए. थोड़े लोग बोलते हैं कि लड़की बड़ी होकर कुछ 8 क्लास तक इन्हें पढ़ाना चाहिए. हम पूरा पढ़ते होकर हमको आगे भी बढ़ाना चाहिए. जॉब करके हमारे मदर फादर का नाम रोशन करती है. लड़की को भी जाना चाहिए कॉलेज पढ़ने, जॉब करने. थोड़े लोग बोलते हैं कि लड़कियाँ बड़े होकर क्या करते हैं, जॉब भी नहीं मिलती है. लोग को बोलते हैं बच्चों को अच्छा पढ़ा के 9th 10th क्लास पढ़ा के डिग्री भी पास कराते. बच्चियों को भी डिग्री पास कराना अच्छा होगा. भी बड़े होकर माँ बाप का नाम. In our area there is so many problems like water, drainages are
leaked on roads. So that means we have collected some money and given to the government, and GHMC will clean the drainage water. Drainage problems is of all throwing plastics in drainages only, and water is stopping it and comes to the manholes, and then the smell will come and it's carrying diseases. So we have to solve these problems in all area, Adyaksha. అధ్యక్ష మా బస్తీలో చెత్తను వేయడం వల్ల ఈగలు దోమలు చాలా ఉన్నాయి అధ్యక్ష. దానివల్ల చిన్నలు పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారు అధ్యక్ష. కాబట్టి మేము జిహెచ్ఎంసీ వాళ్ళను ఇంటికి 2 లేదా 3 చెత్త బుట్టలను ఇవ్వమని కోరుతున్నాం అధ్యక్ష. బస్తీకి ఒక డబల్ బిన్ పెట్టాలని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష సిటీలో చెత్తను కవర్లలో కట్టి వేస్తున్నారు అధ్యక్ష. అవి జంతువులు తిని చనిపోతున్నాయి అధ్యక్ష. ఆ జంతువులను తెచ్చి ఆ చెత్తలో వేసి ఆ చెత్త కూడా ఇంకా దుర్వాసన వస్తుంది అధ్యక్ష. దానివల్ల పిల్లలు వృద్ధులు పెద్దలు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు అధ్యక్ష. We gather here to tell about climate changes affect our life. Main problems that we are facing in our country, in our state, in our world is the global warming. The global warming just because of carbon dioxide emission. As we know, in the Paris, the world leaders met together discussing about the climate change. They decided to reduce 2% of temperature by reducing like coal, diesel, petrol, and make using of solar energy, which has no effect on reducing the pollution and electricity. Global is warming because of deforestation. We have cutting the trees and making the land into industry, which causing more pollution. As we know, the Telangana state identified as the drought state. Many farmers committed suicide. It is because of not having forest. Once earth gets warm, the North Pole and the South Pole ice melts and the sea level increases. The best example is China flood. Once the sea level increases, some of the small island will merge into the sea. So we should take action and we must take resolution. We should plant the trees and reduce the fuels like coal, diesel, petrol. Reducing the chemical fertilizers, use only organic medicine. మా బస్తీలో ఎవరికి సొంత ఇల్లులు లేవు. మేమంతా గవర్నమెంట్ ల్యాండ్పై బతుకుతున్నాము. వారు ఎప్పుడు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి తరిమేస్తారా అనే భయంతో బతుకుతున్నాము. అందుకే ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు కట్టించాల్సిందిగా నేను కోరుతున్నాను. మేము ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళినా అక్కడ సౌకర్యాలు బాగోలేవు. అక్కడ టాయిలెట్లు చాలా వాసన వస్తున్నాయి. మన రాష్ట్రంలో వర్షాలు లేక కరువు వచ్చి పంటలు సరిగ్గా పండడం లేదు అధ్యక్ష. దీనివల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. కరువు వల్ల ధరలు పెరుగుతున్నాయి. రైతులు వాడే కూరగాయలు, టూత్ బ్రష్, పేస్ట్లు కూడా ధరలు పెరుగుతున్నాయి. రైతులు వాడే ధాన్యాన్ని మాత్రం తక్కువ ధరకు అమ్ముతున్నారు అధ్యక్ష. దీనివల్ల రైతుకు ఎంతో నష్టం కలుగుతుంది అధ్యక్ష. కనీసం పెట్టుబడి ధరలు కూడా మిగలడం లేదు. రైతులకు అప్పులు ఎక్కువ, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. At homes, awareness programs shall be made of organic waste and inorganic waste. Separate dustbins shall be provided by GHMC Adyaksha. At basti level, daily evening shall be carved out streets Adyaksha. Collecting of waste from houses to be done and daily basti అధ్యక్ష. మా స్టేట్లో రోడ్ల పైన డ్రింక్ చేసి డ్రైవింగ్ నడపడం వలన యాక్సిడెంట్ జరుగుతున్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ వాళ్ళు ఆల్కహాల్ని బంద్ చేయాలని కోరుతున్నాము. స్టేట్ లెవెల్ ప్రాబ్లం ఈ లంచం తీసుకోవడం మన దేశంలో చాలా పెరిగిపోయింది. హాస్పిటల్లో, గవర్నమెంట్లలో, ఆఫీసులలో, స్కూళ్ళలో, కాలేజీలో ఇలా పెరిగిపోయింది. ఏ చిన్న ఉద్యోగం చేయాలన్నా లంచం అడుగుతున్నారు అధ్యక్ష. పేదవాడే ఇంకా పేదవాడే అవుతున్నాడు, ధనికుడు ఇంకా ధనికుడు పెరుగుతున్నాడు అధ్యక్ష. ఎలాగైనా లంచం అరికట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. I have attended several model parliaments, right? The country have witnessed a real parliament also. But in my opinion, for the first time I am attending a children's parliament, and I consider this the attempt to organize children's parliament as a significant contribution to the growth of parliamentary democracy in this country.
దగ్గర ఉంది ఈ యాక్ట్, వాటర్ ల్యాండ్ ఎంట్రీ యాక్ట్. This has to be implemented very, very sincerely. Not only this, every law that is made in this country, the government has to ensure its compliance. If the government is not doing, it is not proceeding as per the constitution. Friends,